కల్వకుంట్ల కవిత గారికి మీకు ఉన్నటువంటి రాజకీయ అనుబంధం ఎలాంటిదంటే ఏం చెప్తారు? ఒక తమ్ముడుగా నన్ను దగ్గర తీసుకున్నారు. నేను ఏ పని చెప్పినా అక్క లైన్ దాటి ఏ పని కూడా నేను దాటి చేయనని ఒక నమ్మకము. తద్వారా ఏది చెప్పినా కానీ అంటే మాకు రాత్రి 11 గంటలకు కూడా ఫోన్ వచ్చి ఇది చేయండి అంటే ఇమ్మీడియట్లీ పొద్దున్నే మా సొంత పనులున్నా కానీ మా ఇంటి కుటుంబాలలో ఫంక్షన్లను అన్ని విడిచిపెట్టి పనిచేసేటువంటి వ్యక్తిగా నాకు అక్కగారికి మంచి అనుబంధం ఉంది. ఎందుకు కంచాల శివారెడ్డి గారికి ఏ పార్టీలో కూడా నిలకడగా ఉండలేకపోయారంటే ఏం చెప్తారు? 2004 నుంచి 2014 దాకా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. అంటే దాదాపు 10 సంవత్సరాలు ఉన్నా. నేను ఒక 2 సంవత్సరం వచ్చిపోయినాను కాదు. కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉండి తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాను. టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ 10 సంవత్సరాలు పనిచేసినాం. మళ్ళీ దాదాపు 9 సంవత్సరాలు పనిచేసినాం. పనిచేసి కంటిన్యూగా ఇప్పుడు మేము కవితక్క గారి వర్గం కాబట్టి కవితక్క గారితో పాటు కంటిన్యూగా ఇట్లాగే ఉండిపోయినాం. అట్లా మేము ఏ పార్టీలో కూడా మేము పోయి ఒక 2 సంవత్సరాలకి బయటికి రావడం పోవడం అట్లా ఏం చేయలేదు. సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నాం. సుదీర్ఘంగా బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నా, 9 సంవత్సరాలు ఉన్నా. ఇప్పుడు ఈ పార్టీలో నేను మారింది 2 పార్టీలు. అంటే ఈ పార్టీ మారాల్సి వచ్చింది. ఈ పార్టీలో ఎన్ని సంవత్సరాలు ఉంటారు? ఈ పార్టీలో లైఫ్ లాంగ్ ఉంటాం. ఎందుకున్నాం? పర్మనెంట్గా ఉంటాం కదా. మేము బీఆర్ఎస్ నుంచి మేము ఏం పోలేదు. మమ్మల్ని ఎలగొట్టారు కదా, ఎలగొడుతూ వచ్చినాం కదా. మేము ఆ పార్టీకి పని చేసుకుంటూ విద్యాడు మేము పని చేసుకుంటూనే ఉన్నాం. మా అక్కగారు కానీ మేము కానీ మనం ఎలగొడితే మేము ఏం చేయాలి? గత్యంతరం లేక ఆల్టర్నేట్గా మేము పార్టీ పెట్టుకొని బయటకు రావాల్సి వచ్చింది. అందుకని వచ్చినాక మేము ఇప్పుడు పార్టీలు మారే రకం అది కానే కాదు. ఏదైనా మాట మీద ఉంటే అదే మాట మీద ఉంటాం, అదే కమిట్మెంట్తో పనిచేసేటువంటి వ్యక్తులు మేము.